అందరికీ నమస్కారం. ప్రథమంగా ఇందూరు పట్టణ ప్రజలకి, ఇందూరు ప్రజలకి, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. బ్రహ్మాండమైన విజయం భారతీయ జనతా పార్టీకి వాళ్ళు అందించడం జరిగింది. అదే రకంగా మా నాయకులు, జిల్లా అధ్యక్షులు దినేష్ గారు, ఎమ్మెల్యే ధన్పాల్ గారు, జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి గారు, మాకు ప్రభారీలుగా వచ్చిన మాజీ ఎమ్మెల్యే సీనియర్ నాయకులు ప్రభాకర్ గారు, మా జిల్లా ఇన్ఛార్జ్ కాంతారావు గారు, వాళ్ళందరూ కూడా కష్టపడడం జరిగింది. వాళ్ళ సహకారం, వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా మా పనికొచ్చింది. ఇరవై 28 సీట్లు గెలవటము, అది 42-43% మైనారిటీ పాపులేషన్ ఉన్న మున్సిపాలిటీలో గెలవటము, ఇది భారీ విజయం. ఇది ఇక 28 మనకు, కాంగ్రెస్ ఎన్ని 17 కాంగ్రెసు, 14 ఎంఐఎం, 1 టీఆర్ఎస్. ఈ పోలీస్ డిపార్ట్మెంట్లో నా మీద కేసు పెట్టిండ్రు. మీ పోలీస్ డిపార్ట్మెంట్ మీరు కాంగ్రెస్ స్టాప్లో చేయనికున్నారా? నిన్న టీఆర్ఎస్ కార్పొరేటర్ ఇంటి ముందర ఏం చేస్తుండే మీ ఏసీపీ, మీ 4 ఎస్ఐలు గడివెరుకుతున్నారా? గడివెరుకుతున్నా మీరు దేనికోసం ఉన్నారు? జీతాలు ఎందుకు ఇస్తుంది మీకు గవర్నమెంట్? టీఆర్ఎస్ కార్పొరేటర్ ఎత్తుకొస్తానికి ఇస్తుర్రా? దేనికోసం ఇస్తుండ్రు? బుద్ధి ఉండాలి కదా. మళ్ళీ అన్న అంటే అన్న అంటారు. మళ్ళా టీఆర్ఎస్ కార్పొరేటర్ ఇంటి ముందర ఏం చేస్తారు మీ 4 ఎస్ఐలు, ఏసీపీ? టీఆర్ఎస్ కార్పొరేటర్ ఏడున్నాడు ఇప్పుడు? మీ ముఖ్యమంత్రి ఓట్ ఫర్ నోట్ కేసు ముందుకెందుకు పోతలేదు? అది ఏ రోజు ముందు పోతే మీ ముఖ్యమంత్రిగా ఎత్తుకపోతారు ఫస్ట్. యువర్ చీఫ్ మినిస్టర్ ఇస్ అండర్ ట్రయల్. వై ఇస్ దట్ కేసులో? ఇటువంటి కార్యక్రమాలు చేస్తే, ఎత్తుకపోవడము ఇవన్నీ చేస్తే టీఆర్ఎస్ వాడికి గతి ఏమైందో అదే గతి పడుతుంది మీకు కూడా. టీఆర్ఎస్ పరిస్థితి ఏముంది? వాళ్ళు నిజామాబాద్ పార్లమెంట్లో గాయబ్ ఉన్నారు, గాయబ్. మీ గతి కూడా అంతే పడుతుంది. నీదేమి బలమైన ప్రభుత్వం కాదు, నువ్వేమైనా బలమైన పొజిషన్లో లేవు. పోలీసులు మీరు నా మీద ఏంటంటే కేసు పెట్టేది? నేనే పెట్టాలి మీ మీద కేసు. మా క్యాండిడేట్ని బయటకు వెళ్ళగొడుతున్నారు పోలింగ్ బూత్లకు వెళ్ళి. ఒక పోలీసు వాడు వచ్చి చేతి గుర్తు కొట్టేయమంటాడు. ఏం డిపార్ట్మెంట్ అయ్యింది ఇది? మళ్ళీ టీఆర్ఎస్ను ఎత్తుకురావడానికి కాంగ్రెస్ వాళ్ళకి సాయం చేస్తారు. మేము లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తారా, బ్రేక్ చేస్తారా మీరు? ప్రతిపక్షంలో ఉంటాం కదా. ఇప్పుడు వాళ్ళు ఎంఐఎం వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కలిసి చేసుకుంటారా? వాళ్ళు కలిసే ఉన్నారు. వాళ్ళు ఒకటే మాట్లాడేటోళ్ళు బయటికి పోవచ్చండి. వాళ్ళు కలిసి చేసుకుంటారా? ప్రజలు చూస్తారు కదా. వాళ్ళు ఒకటే అని చెప్తూనే ఉన్నాం మేము త్రూ అవుట్. మాకు ఏంటండి, ఒక 40వ డివిజన్ 44 ఓట్లతో పోయింది. 51, 9వ డివిజన్ 100 ఓట్లతో పోయింది. 104, 107 నేరుగా 3-4 పోయినాయి. మళ్ళీ ఇలా పోలీసులో పెట్టుకుని దౌర్జన్యం ఒకటి. ఆ దౌర్జన్యం కూడా సకారాది. వీళ్ళకి వాళ్ళు ఎంతకాలం ఉంటారు కలిసి? వీళ్ళ ప్రభుత్వం ఎంతకాలం ఉంటుంది? ఇఫ్స్ అండ్ బట్స్. డెఫినెట్లీ ఇందూర్ విల్ సీ ఇందూర్ బీజేపీ's mayor in this term and name will definitely be changed. పేరు మార్చాలంటే మనం రెజల్యూషన్ చేయాలి. అదొకటి మార్చేది రాష్ట్ర ప్రభుత్వం కదా. బిఫోర్ దిస్ టెన్యూర్ ఆఫ్ దిస్ మున్సిపాలిటీ ఎండ్స్ ద నేమ్ విల్ బి చేంజ్డ్. ఎన్ని ఉన్నాయి తెలియదా? ఫైనల్గా చూడండి, మధ్యాహ్నం వరకు ఉంటాయి కదా. మాకు అయితే 3 అయితే పక్కా ఉన్నాయి, అలాగే 2 ఉన్నట్టున్నాయి.
నాకంటే ఎక్కువ ఆతృత ఆయనకుంది మేయర్ బీజేపీ గెలవాలని. అదే ఉంది. ఐ రెస్పెక్ట్ ద ఫీలింగ్. బట్ మేము ఇట్లా ఎతకపోవటాలు ఇట్లా ఫస్ట్ ఆఫ్ ఆల్ పదవులు ప్రభుత్వాలు పదవుల కంటే ముందు రాజకీయాలలో హుందాతనం రావాలి. ఈ ఎతకపోవడం, వేరే పార్టీలో ఎతకపోవడు, ఈయన ఎమ్మెల్యేని ఆడ ఎతకపోవడు, ఆడు ఎమ్మెల్యే అటు వేయండు, పోయిన వారంటే పోలేదంటాడు, కండ కప్పుకున్నావు అంటే కప్పుకోలేదంటాడు, వాడు ఏ పార్టీలో ఉన్నాడో వానికే తెలియదు. ఇదేం వ్యవస్థనండి? రిజైన్ చేసిపోండి పోయేది ఉంటే. బీజేపీలో కూడా వచ్చారు చాలామంది, మధ్యప్రదేశ్లో వచ్చిర్రు, కర్ణాటకలో వచ్చిండ్రు, రాజీనామాలు చేసిర్రు, వచ్చిర్రు, ఎలక్షన్లు కొట్లాడితే గెలిచిర్రు బీజేపీ టికెట్ల మీద. ఈటల రాజేందర్ ఈటల కూడా వచ్చి రిజైన్ చేసి ఏం చేసిండు? రిజైన్ చేసి ఎలక్షన్ కొట్టాడు. ఈటల రాజేందర్ రాలే, మాకు రాజీనామా చేసిండు గెలిచిండు. రాజగోపాల్ రెడ్డి రాలే, రాజీనామా చేసిండు వచ్చిండు, సరే ఆయన ఓడిపోయిండు. ఇదేందండి ఫాల్తు రాజకీయాలు? నాకు మా 28 ఇందరు ఉన్నారు మా కార్పొరేటర్లు, అలంగలోనే టైం దొరకదు నాకు. ఓట్లు వేసినా అంటే ఇప్పుడు 43వ డివిజన్ ఉంది, మేము బ్రహ్మాండమైన క్యాండిడేట్ పెట్టినాము. అవతల కాంగ్రెస్ క్యాండిడేట్ లాస్ట్ టైం ఓడిపోయినని సింపతి చూపించారట. మళ్ళీ ఆ ప్రజలకు నా మీద వస్తలేదు కదా సింపతి. ఎందుకు నేను కొట్టాడతలేనా? 7-8 ఏళ్ళ నుంచి మా కుటుంబం కాంగ్రెస్ కుటుంబం కదా. మా నాయన కాంగ్రెస్ అంత పెద్దడు, నేను కాంగ్రెస్ పోరాకపోతుండేనా, ప్రభుత్వం ఉండరాకపోతుండేనా? మేము ఐడియాలజీ కోసం మేము కూడా కొట్లాడుతున్నాం కదా. మరి నా మీద సింపతి చూపెట్టారు. కాంగ్రెస్ వాడు ఎప్పుడో ఓడిపోయి ఆయన మీద సింపతి చూపించారు కదా. అట్లా పోయినాయి కొన్ని వార్డులు, ఏం చేస్తాము? నన్ను అడుగుతావు ఓట్లు నేనేసిందా? బండి సంజయ్ గారికి కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నా. ఆయన కూడా నా లెక్క 3-4, నేను 3 ఎన్నుకున్నట్టున్నా, ఆయన 4 ఎన్నుకున్నట్టున్నాడు. ఆయన కూడా డామినేట్ చేసిండు కరీంనగర్లో. ఇక కృష్ణార్జున విషయం వస్తే బండి సంజయ్ ఇస్ ద వారియర్, అర్జునుడు రోల్ ఫిట్ ఇన్ అవుతాడు. స్టీరింగ్ నా చేతిలో ఉన్నంతసేపు ఓకే. ఇక మహేష్ కుమార్ గౌడ్కి ఆయన జీవితంలో ఎన్నడూ కౌన్సిలర్ కాలేదు. సరే ఆ పదవి ఇచ్చిర్రు, వాళ్ళు ఇచ్చిర్రు. ఇక మేము జవాబు ఇక సస్తమా ఇస్తాం జవాబు. మహేష్ కుమార్ గౌడ్కి ఎంఐఎం బీజేపీ ఒకటే అంటుండా? సమాన దూరంగా ఉంటారు కదా, దూరం పెట్టరు. మరి ఎంఐఎం దూరం పెట్టి మేరుగండి. అంటే మహేష్ కుమార్ గౌడ్ కాంగ్రెస్ పార్టీలకి కనీసము సెల్ఫ్ రెస్పెక్ట్ ఏమంటారు, ఆత్మాభిమానం చచ్చిపోయిందా? ఆడు వచ్చిండు, అక్బర్ వచ్చిండు, రెడ్డి లేదు, వెల్మ లేదు, రావు లేదు, కాపు లేదు, వీళ్ళందరు పాములు విషపాములు అన్నాడు. ఇది సిగ్గు లేకుండా సమాన దూరము, రేపు కలిసి మేయరు, కలిసి సంసారము, కాంగ్రెస్ ఇస్ ముస్లిం, ముస్లిం ఇస్ కాంగ్రెస్. అంటే ఆత్మాభిమానం కూడా చంపేసుకుంటుంది వీళ్ళు. 4 రూపాయలు సంపాదించుకుంటుంది. అవతలడు వచ్చి నేను పామంటుండు, విషపామంటుండు, ఈయనేమో ఆయన పూసుకొని తిరుగుతా అంటుండు.